హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో కనిపిస్తుందండి. సో ఈరోజు వచ్చేసి మనకు బెనిఫిషియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటస్ లాలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని ఫస్ట్ మీనింగ్ ఏంటంటే, బెనిఫిషియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే, మనం ఏదైనా కేసుని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఏంటంటే పీపుల్కి వచ్చేటట్లు చూడాలన్నమాట. ఓకే, సో వెల్ఫేర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేటట్లు చూడాలి. ఎందుకంటే వాళ్ళు బీదవాళ్ళు కదా, మ్యాక్సిమం ఎంతవరకు చేయాలనో అంతవరకు చేయాలి అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, వెన్ ద వెల్ఫేర్ లా కెన్ బి అండర్స్టాండ్ ఇన్ టూ వేస్, ది కోర్ట్ ప్రిఫర్ ద ఇంటర్ప్రిటేషన్ దట్ హెల్ప్స్ ద బెనిఫిషియర్ టు అచీవ్ ద పర్పస్. అంటే మనకు ఇంటర్ప్రిట్ చేసినప్పుడు రెండు వచ్చినాయి అనుకోండి. ఒకటి ఏంటంటే, ఒకటి మామూలుగా ఎంప్లాయీకి అగెనెస్ట్ వస్తుంది, ఇంకోటి ఎంప్లాయీకి బెనిఫిట్ వచ్చింది. అప్పుడు ఏంటంటే మనం బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ ప్రకారము ఎంప్లాయీ ఫేవర్గా ఇవ్వాలనేది ఇది అనమాట. ఓకే, సో డెఫినేషన్: బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండర్ విచ్ కోర్ట్ గివ్ లిబరల్ అండ్ బ్రాడ్ మీనింగ్ టు వెల్ఫేర్ లాస్. సో బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ ఇంటర్ప్రిటేషన్ వచ్చినప్పుడు కోర్టు లిబరల్గా బ్రాడ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. సో దీని మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే, టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్. ఎవరైతే బెనిఫిట్ పొందుతారో, ఓకే, ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్ బెనిఫిట్ ఇవ్వడానికి. టు ప్రమోట్ సోషల్ జస్టిస్ ప్రమోట్ చేయడానికి. టు రిమూవ్ హార్డ్షిప్ అండ్ ఇంజస్టిస్. సో వాళ్ళకి లాస్ కాకుండా, హార్డ్గా ఉండకుండా చూడడానికి అనమాట. టు అచీవ్ ద పర్పస్ ఆఫ్ ద లెజిస్లేషన్. సో మెయిన్ లెజిస్లేషన్ ఏదైతే చట్టాలు చేస్తారో వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ కాపాడుకోవడానికి అనమాట, ఈ 4 అనమాట. సో వెన్ ఈజ్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ ఈజ్ అప్లైడ్. జనరల్గా ఏంటంటే, ఎప్పుడెప్పుడు బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్స్ అప్లై అవుతాయంటే, ఇన్ కేస్ లేబర్ లాస్ ఉన్నప్పుడు, కన్స్యూమర్ ప్రొటెక్షన్స్ అంటే తెలుసు కదా, మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు మనం లాస్ అయినప్పుడు ఎక్కువ మటుకు ఏంటంటే కస్టమర్ బెనిఫిట్ గురించి చూస్తారనమాట. సోషల్ వెల్ఫేర్ లాస్, పెన్షన్ లాస్, కంపెన్సేషన్, వెల్ఫేర్ లెజిస్లేషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. దీంట్లో ఉన్నప్పుడు ఏంటంటే బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ అనేది చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఏమేం ప్రిన్సిపల్స్: ఇఫ్ 2 ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ పాసిబుల్, 1 ఇంటర్ప్రిటేషన్ గివ్స్ ద బెనిఫిట్ టు ఎఫెక్టెడ్ పర్సన్. ఒకటి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఏదైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఉండో, డ్యామేజ్ అయిన పర్సన్ దానికి అనమాట. ఇంకోటి ఏంటంటే అదర్ ఇంటర్ప్రిటేషన్ డినైజ్ ద బెనిఫిట్. ఇంకోటి బెనిఫిట్స్ డినై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చూస్తారంటే, ది కోర్ట్ విల్ చూస్ ఇంటర్ప్రిటేషన్ దట్ గివ్స్ ద బెనిఫిట్. ఏదైతే ఎంప్లాయీకి బెనిఫిట్ ఇస్తుందో దాన్ని ఇంటర్ప్రిటేషన్ చూస్తారనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ కేసులో అనేది మనం దాని తర్వాత చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే, లా ప్రొవైడ్స్ ద కంపెన్సేషన్ టు ద వర్క్స్ ఇంజూర్డ్ డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్. స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, కంపెన్సేషన్ అనేది ఇంజూర్డ్ అయినప్పుడు, ఓకే, ఎంప్లాయ్మెంట్లో ఇంజూర్ అయినప్పుడు ఇస్తాను. స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే కంపెన్సేషన్ మే బి డినైడ్ డ్యూ టు టెక్నికల్ రీజన్ వల్ల, స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏంటంటే కంపెన్సేషన్ అనేది డినై చేయొచ్చు అనమాట. బెనిఫిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే, కంపెన్సేషన్ ఈస్ గ్రాంటెడ్ టు ప్రొటెక్ట్ ద వర్కర్స్. సో జనరల్గా కోర్ట్ ఏంటంటే బెనిఫిషియల్ ఇంటర్ప్రిటేషన్ చూసి ఎంతో కొంత మనకు ఎంప్లాయీకి ఇలా సాయం చేయాలనే విధంగా ఉంటుంది అనమాట. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్, ప్రతి టెక్నికల్ రీజన్ చూసేసి వాళ్ళకు కంపెన్సేషన్ అనేది ఇవ్వకుండా చేయొచ్చు. కాకపోతే బెనిఫిషియల్ ఇంటర్ప్రిటేషన్ యూజ్ చేసేసి కోర్టులు తీర్పులు ఇస్తాయి అనమాట. ఇక్కడ సింపుల్ కేసులా వచ్చేసి ఏంటంటే, ఇది రీజనల్ డైరెక్టర్ ఈఎస్ఐ కార్పొరేషన్ వర్సెస్ ఫ్రాన్సిస్ డి కోస్టా అనమాట. ఇతను ఏంటంటే, ఇది కేరళ కేసు. ఇతను ఏంటంటే 26 జూన్ 1971లో అతను ఓన్ బైసికల్ మీద ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు అనమాట. సో ఆయన వర్క్ వచ్చేసి 4:30కి స్టార్ట్ అవుతుంది. 4:15కి ఏంటంటే, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఒక లారీ వచ్చేసి గుద్దేస్తుంది అనమాట. గుద్దేసినప్పుడు అతను చాలా సీరియస్ ఇంజ్యూర్ అవుతారు, పర్మనెంట్ డిసేబుల్ అవుతారు. సో అతను డిసేబుల్ బెనిఫిట్ గురించి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్కి అపీల్ చేస్తాడనమాట. ఇదేంటంటే ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఉంది కదా, రిజెక్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే ఇది డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్ కాలేదు, ఇది అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి మేము ఇవ్వలేమంటని చెప్తారనమాట. సో కోర్టు వీళ్ళు ఏంటంటే దీన్ని కోర్టులో అపీల్ చేస్తారు. ఓకే, సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఎంప్లాయీ ఏముంటుంది: హీ వాజ్ ట్రావెలింగ్ టు ద ఫ్యాక్టరీ అండ్ రిపోర్ట్ ద డ్యూటీ. సో అతను ఫ్యాక్టరీకి వెళ్తుండు రిపోర్ట్ చేయడానికి. అంటే దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ యూజువల్ రొటీన్ వర్క్. సో జనరల్గా ఏంటంటే అతను వెళ్తుంటాడు కాబట్టి ఆ రొటీన్ వర్క్లో భాగమంటని చెప్తుంటారు అనమాట. దేర్ ఫోర్ ది ఇంజురీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఎంప్లాయ్మెంట్ ఇంజురీ. సో ఇది ఎంప్లాయ్మెంట్ ఇంజురీ కింద ట్రీట్ చేయాలంటని చెప్తారు.
సో ఆర్గ్యుమెంట్ ఈఎస్ఐ కార్పొరేషన్ ఏం చెప్తుందంటే ది యాక్సిడెంట్ అకార్డ్ ద పబ్లిక్ రోడ్, ఇది పబ్లిక్ రోడ్లో ఉంది, కిలోమీటర్ అవేలో ఉంది, ఇంకా వర్క్ అనేది స్టార్ట్ కాలేదు, హెన్స్ ఇది ఎంప్లాయ్మెంట్ కిందికి రాదు అంటారు. సో ది జడ్జిమెంట్ ఏమిస్తుందంటే ది ఈఎస్ఐ యాక్ట్ బెనిఫిషియల్ వెల్ఫేర్ లా, సో ఇట్ షుడ్ రిసీవ్ ఏ లిబరల్ ఇంటర్ప్రిటేషన్. ఇది వెల్ఫేర్ సంబంధించింది కాబట్టి లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది అనమాట. బట్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ కెనాట్ బి ఓవర్ రైడ్ ద క్లియర్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టాట్యూట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ అనేది మనకు యాక్చువల్ ఒరిజినల్ లాని మనము ఓవర్ రైడ్ చేయదన్నమాట. ఇక్కడ ఏంది యాక్చువల్ ఒరిజినల్ లా ఏంది ఎంప్లాయ్మెంట్లో ఉంటేనే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా ఉందన్నమాట, క్లియర్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టాట్యూట్. సో మనకు చాలా క్లియర్గా ఉంది చట్టం అనేది. సో ఇన్ కేస్ అంబిగ్యూటీ ఉందనుకో, రెండు అర్థాలు వచ్చినాయి అనుకో, అప్పుడు మనకు బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి ఎంప్లాయ్ ఫేవర్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి ఇది ఓవర్ రైడ్ చేయలేదు అంటే చెప్తుంది అనమాట. సిన్స్ ద ఎంప్లాయ్మెంట్ విత్ ద యాక్సిడెంట్ 1 kilometer అవే ఫ్రమ్ ద ఫ్యాక్టరీ బిఫోర్ డ్యూటీ అవర్స్ ఈస్ ట్రావెలింగ్ ఆన్ ద పబ్లిక్ రోడ్, ది యాక్సిడెంట్ డిడ్ నాట్ అరైజ్ అవుట్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. సో దేర్ ఫోర్ ది బెనిఫిట్ అనేది రాదు అంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేసింది. సో ఇక్కడ అంబిగ్యూటీ ఏం లేదనమాట, రెండు అర్థాలు వచ్చేటి ఏం లేవన్నమాట. ఒకటే అర్థం ఏంటంటే ఎంప్లాయ్మెంట్లో లేడు కాబట్టి ఇతనికి రాదు అంటని చెప్పింది అనమాట. సో ఇది మనకు. ఇంకొకటి వచ్చేసి మనకు వర్క్మెన్ ఆఫ్ ద అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇది ఒకటి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బి రవిచంద్రన్ వాస్ ఎంప్లాయ్ టెంపరీ టైపిస్ట్ క్లర్క్. సో బి రవిచంద్రన్ అంటే టెంపరీ టైపిస్ట్ క్లర్క్ అనమాట అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్పొరేషన్లో. ఈ వర్క్ ఫ్రమ్ సో ఇన్ సో డేట్స్ అనమాట. సో ఫ్యూ షార్ట్ బ్రేక్స్ హీ సర్వీస్ వాజ్ టర్మినేటెడ్ బై ద ఎంప్లాయర్. ది ఎంప్లాయర్ డిడ్ నాట్ కంప్లై విత్ ద సెక్షన్ ది ఇండర్ డిస్ప్యూట్ యాక్ట్ విచ్ రిక్వైర్ సర్టన్ ఫుల్ఫిల్ ది వర్క్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ చేయలేడు, ఇన్ని డేస్ చేయలేడు, అందుకోసమే తీసేస్తున్నాము అంటని ఇచ్చిందనమాట. సో 240 days కంటిన్యూస్ సర్వీస్ లేదు, అందుకోసం తీసేస్తున్నాం అంటని ఇచ్చినాం. సో ఇతను ఏం చేసిండంటే ఇతను కోర్టులో ఇచ్చిండనమాట. సో 240 days అయింది నాది, నాకు ఇది సాటర్డే సండే సీట కలుపుకొని హాలిడే సీట కలుపుకొని 240 days అయింది అంటని. సో ఆర్గ్యుమెంట్ వర్క్మెన్ ఏం చేసిందంటే సండేస్ మనము పబ్లిక్ హాలిడేస్ సండేస్ మేము కలపము, 240 days కాలేదంటని. జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక్కడ ఇది బెనిఫిషియబుల్ కన్స్ట్రక్షన్ కిందకి వస్తుంది. సండేస్ ప్లస్ హాలిడేస్ ఇట కలుపుకొని 240 days ఇవ్వాలి, అందుకోసం ఇతని టర్మినేషన్ అనేది కరెక్ట్ కాదు అనేది ఇచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్ ఫేవర్గా ఇచ్చింది. సో ఇదేంటంటే ఏదైనా అంబిగ్యూటీ ఉన్నప్పుడు మాత్రం ఎంప్లాయ్ ఫేవర్గా ఇస్తుంది. ఇన్ కేస్ క్లియర్గా ఉంటే మాత్రం ఏంటంటే మనకు దాన్ని వైలేట్ అయితే చేయలేదన్నమాట. చట్టం క్లియర్గా ఉంటే మాత్రం చట్టం తగ్గట్టే ఇస్తుంది అనమాట. ఇన్ కేస్ బెనిఫిషియబుల్ ఎంప్లాయ్కి చేసేటట్లుంటే మనకు 2 interpretations ఉంటే అప్పుడు ఎంప్లాయ్ ఫేవర్గా ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకు లీగల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లీగల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ప్రిన్సిపల్ అయితే మనం రాయొచ్చు అనమాట ఇది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ బి నోటిఫైడ్ మోర్ లీగల్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.